సరే సరే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే వైఎస్ఆర్సీపీ వస్తేనే దళితులు బాగుపడతారని మేము అనుకుంటున్నాం. అంతా మీకేమేమి లబ్ధి జరిగింది? మాకు ఒకటేనండి, రైతు భరోసా, అమ్మఒడి, పింఛన్లు, ఫ్లాట్లు, సచివాలయం అభివృద్ధి, ఊర్లో గ్రామాల అభివృద్ధి అన్ని బాగానే అనుకూలంగా ఉన్నాయి. మాకు ఏమి ఇబ్బంది. మరి చంద్రబాబు వస్తేనే బాగుంటది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కదా. చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించడమే కానీ దళితులకు చేసింది ఏమీ లేదు. దళితులకి మోసం చేయటంలో ఫస్ట్ ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడే. చంద్రబాబు వస్తే దళితులు అందరూ నాశనం అయిపోవటమే కానీ దళితులు బాగుపడేది ఏం లేదు. వాళ్ళ కులాలకి వాళ్ళు బాగుపడటానికి వాళ్ళు చూసుకుంటారే కానీ లేబర్ని దళితుల్ని చూద్దామే బాగుపడద్దామనే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. ఆల్రెడీ చూసాం 14 సంవత్సరాలు. మరి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వెనకకు పడిపోయినామని మాట్లాడుతున్నాం కదా. ఇంకా ముందుకు వచ్చాం. లేబర్ దళితులు అనే వాళ్ళు ముందుకు వచ్చేసి హ్యాపీగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాం. చంద్రబాబు వస్తే ఇంకా దళితులను అనదుక్కి అనిమని బతకాల్సి వచ్చే రోజులు వస్తాయి. ఇక అందుకని దేశంలో ఉన్న లేబరు తెలుసుకొని, లేబర్ అనే కాదు ఎవరైనా సరే తెలుసుకొని చంద్రబాబు నాయుడు వస్తే మనకి ఎట్లా ఉందా, జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంత అభివృద్ధి జరిగిందని చూసుకొని మనం ఓటింగ్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే హ్యాపీగా 5 సంవత్సరాలు ఎట్ట బతికే వర్షాలు పడి పాడి పంటలు ప్రశాంతంగా ఉందో అలానే బతుకుతామని మా అభిప్రాయం. సో మరి పవన్ కళ్యాణ్ అదో పాత్రలని తొక్కేస్తాను మాట్లాడుతున్నాడు. వైసీపీ గుండాయిజం పెరిగిపోయింది, బట్టలు ఇప్పించి కొడతా అదో పాత్రలని తొక్కుతాను మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాటలు చెప్పి డ్రామాలు వ్యవహారం చేసే మనిషే కానీ నిజమైన నాయకుడిగా ప్రజల్లో తిరిగి ప్రజల అభివృద్ధి ఏందా, ప్రజలు మనోగతం తెలుసుకొని మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్కి అసలు అదే లేదు. ఓల్డ్ అరవటం తప్పితే ప్రజలు నాడి తెలుసుకున్న వ్యక్తి అయితే కాదు. పవన్ కళ్యాణ్ చిత్తుగా వంగ గీత చేతిలో ఓడిపోతున్నాడు. అది పక్కాగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం చేత కాదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఓటు వేసి వేస్ట్. మరి ఎక్కడ సభ పెట్టినా తిడితేనే ఉంటారు కదా సార్. ఎవరు వైసీపీ గుండాలు అని మాట్లాడతారు కదా, ఎక్కడ సభ పెట్టినా గుండాలు అంటాడు. 2009లో కూడా పంచలొప్ప తీసి రాజశేఖర రెడ్డిని తరిం కొట్టనన్నాడు. హ్యాట్రిక్ కొట్టేశాం ఏది స్టేట్ మొత్తం. ఇప్పుడు కూడా ఆయన ఎంత తిడితే అంత మాఘమేలు. పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు వైసీపీ గోండాలన్నా వైసీపీ రౌడీలన్నా మాకే మంచిది. వైసీపీ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పక్కాగా ఓడిపోతున్నారు, దాంట్లో డౌటే లేదు. మరి ఇంతకన్నా 2-3 రెట్లు ఎక్కువ పథకాలు ఇస్తారని మాట్లాడుతున్నారు. చెప్పడం వరకే ఇచ్చే కాదు, అవి హామీలు అమలుపరిచే కాదు. హామీలు అమలుపరిచే కాదు, అవి ఊరు చెప్పడం వరకే. జనాల మభ్య పెట్టి ఓటింగ్ శాతం చూసుకోవడానికే కానీ 2014లో పసుపు కుంకం అన్నాడు, ఏమి లేదు. రుణమాఫీ అన్నాడు, ఏమి లేదు. అన్ని మాయ మాటలే. మనం తెలుసుకొని ఎవరు అభివృద్ధి చేస్తున్నారా ఏందని చూసుకొని ఓటింగ్ వేసుకొని ప్రజానాయకుడు ఎవరా, పరిపాలించే నాయకుడు ఎవరా అని చూసి ఓటింగ్ వేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా మనం ఉండగలం. అది మా అభిప్రాయం. సంతనోదరపు నియోజకవర్గం మంగమూరు గ్రామంలో మాట్లాడుతున్నామండి. సో అందుకని ఈసారి కూడా మళ్ళీ జగన్ గెలిపించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి పక్కా గెలుస్తాడు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎంత మంది గుంపులుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఒక్కడగా వచ్చిన చాలు. ప్రజల అభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి ఉంది. వాళ్ళు ఎంతమంది ఎన్ని ప్రచారాలు చేసినా, లోకేష్ చేసినా, చంద్రబాబు చేసినా, భువనేశ్వర్ చేసినా, బ్రాహ్మణి చేసినా, నాగబాబు చేసినా, జబర్దస్త్ టీవీ చేసినా, ఎంత మంది చేసిన పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెడితే జనం ఎంతమంది వస్తున్నారా, వాళ్ళు సభలు పెడితే జనం ఎంతమంది వస్తున్నారా మనకు అప్పుడే అర్థమైపోతుంది. వాళ్ళన్నీ జనాలకి మొత్తం మాయమాలు చెప్పేవాళ్ళే కానీ వాళ్ళు కరెక్ట్గా చేసే మనుషులు అయితే మాకే అనిపించట్లా. అది మా అభిప్రాయం. వైసీపీ గెలిచిద్దని అనుకుంటున్నాం, పక్కాగా వచ్చిద్దని అనుకుంటున్నాం. Please subscribe .news.